సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తన పర్యటనను విజయవంతం చేసుకున్నారు. కొన్ని పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సింగపూర్ టెక్నాలజీ సహకారం అందించేలా చాంగీ సిటీలోని సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇక ఇప్పుడు ఆయన స్విట్జర్లాండ్ తావోస్కు వెళ్తున్నారు. అక్కడ జనవరి 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలు ఆ సదస్సులో పాల్గొంటున్నాయి. వారితో భేటీ తెలంగాణకు ముఖ్యంగా ఫోర్త్ సిటీకి పెట్టుబడులు రాబట్టాలని సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ రవి, సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటనకు ఇవాళ సాయంత్రం వెళ్ళనుంది. ముఖ్యంగా దావోస్ లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా పార్టిసిపేట్ చేస్తారు. గత సంవత్సరం తెచ్చినటువంటి 40,232 కోట్లకు మించి ఈ 7 పెట్టుబడులు తెలంగాణను ఆకర్షించే విధంగా కూడా లక్ష్యంగా పెట్టుకొని ఈ పర్యటన చేపడుతున్నారు. ప్రధానంగా నిన్నటి వరకు 3 రోజుల పాటు ఈ నెల 16 నుంచి ఇవాళ వరకు సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎటువంటి సిలబస్ ఉండాలి, వాటితో పాటుగానే సింగపూర్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తో కూడా ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటుగానే ముఖ్యాంశాల్లో సమీపంలో అతిపెద్ద డేటా అత్యాధునిక డేటా సెంటర్ ను కూడా ఏర్పాటు చేసేందుకు ఎస్టీ గ్లోబల్ సంస్థ కూడా ఇప్పటికే 3,500 కోట్లతో పెట్టేందుకు కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. వీటితో పాటుగానే అటు స్కిల్ ఇండియాతో పాటుగానే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పలు మౌలిక సదుపాయాలు, అలాగే సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించినటువంటి వాటితో పాటుగానే వివిధ ఏఐ ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా పలు ఎంఓయూలు కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాటితో పాటుగానే సింగపూర్ పర్యాటక శాఖ మంత్రితో కూడా కీలక చర్చలు జరిపింది. త్వరలో హైదరాబాద్ సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ వెళ్ళనుంది. దావోస్ లో జరిగే రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం పార్టిసిపేట్ చేస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాలను, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రోత్సాహకాలను కూడా వివరిస్తూ పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా ప్రణాళిక రూపొందించింది. దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున పెట్టుబడులు తెలంగాణకు తీసుకురావాలనేటటువంటి లక్ష్యం పెట్టుకొని ఈ యొక్క పర్యటన చేపడతా ఉంది. ప్రధానంగా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక అలాగే వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. వారితో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెట్టుబడులను ఆకర్షించాలి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా వివరించాలనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క దావోస్ పర్యటన చేపడతా ఉన్నారు. రేపు అంటే ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ యొక్క దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు ఇతర నేతలు కూడా ఈ పర్యటనలో భాగస్వాములు అవుతారు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజు.